స్వాగతం సుస్వాగతం ప్రభు ప్రైమ్ పొలిటికల్ టీవీకి మీకు మరొకసారి స్వాగతం. ఈరోజు దగ్గుమల్ల ప్రసాదరావు గారు చిత్తూరు కాన్స్టిట్యున్సీ ఎంపీ, గౌరవ ఎంపీ గారితో మనం ఉన్నాం. మనం ఎంపీ గారిని అడుగుదాం, ఇప్పటి వరకు పార్లమెంట్ చిత్తూరులో కని విని ఎరుగని రీతిలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ఇప్పటి వరకు ఎటువంటి కార్యక్రమాలు ఆ ప్రజలు చూస్తా ఉన్నారు, ఈ విషయాలపైన దగ్గుమల్ల ప్రసాదరావు గారితో మాట్లాడదాం. సార్ ప్రసాదరావు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ we congratulate you on your birthday. That one important occasion which we are. మీరు ఇదివరకు ఆల్రెడీ రకరకాలుగా పనిచేశారు. ఐఆర్ఎస్ ఆఫీసర్ గా పనిచేశారు, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా పనిచేశారు, ఆ తర్వాత ఒక బిజినెస్ మ్యాన్ కూడా పనిచేశారు. ఎంతో అనుభవం గడించారు. అక్కడ రాజకీయాలు పూర్తిగా కొత్త మీకు, కానీ ప్రజల యొక్క బాధలు, ప్రజల యొక్క ఇబ్బందులు మీకు తెలుసు. మీరు మీ యొక్క అనుభవంతో చూశారు, రకరకాల దీన్ని పరిశోధించి కూడా చూసుంటారు. అయితే మీ అనుభవంలో చెప్పండి, అసలు మీరు రాజకీయాలకు ఎదురు రావాలనుకున్నారు, వచ్చిన తర్వాత మీరు పెను సంచలనమైనటువంటి అనేక కార్యక్రమాలు మీ నియోజకవర్గంలో చేశారు. అలా చేయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? ఏమేమి కార్యక్రమాలు, కొన్ని కార్యక్రమాలు మాకు తెలిసి ఏమేమి కార్యక్రమాలు మీరు చేశారు, కొన్ని మీ నోటి నుంచి చెప్తే ప్రజలకు తెలుస్తుంది. ఇంకా ఇలాంటివి అనేక మందికి మార్గదర్శకంగా మారే అవకాశం. నేను రావడానికి ఇన్స్పిరేషన్ ఇదంతా మేము ఎలక్షన్ టైంలో చెప్పాం. అయినా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గైడెన్స్ ఆయన పుస్తకాలు చదువుకొని మేము ఏవైతే చదువుకున్నామో, మేము ఏవైతే ఆన్ చేసామో, సమాజంలో పంచుకున్నాము, నాలెడ్జ్ పంచుకున్నాము, ఆయన గైడెన్స్ వచ్చాము. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎం ప్రెసిడెంట్లీ, ఆయన కూడా ఆయన పడుతున్న కష్టం, ఆయన పడుతున్న సిస్టమేటిక్ వర్క్ చూసి సో ఇట్లా పనిచేస్తే బాగుంటుంది, ప్రజలకి రీచ్ అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అనేక కార్యక్రమాలు, ఆయన విజన్ ఆయన స్టేట్స్మెన్షిప్, విజన్ 2020 అని అన్నీ అప్పుడు బాగా సక్సెస్ఫుల్గా చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రావడానికి, టెక్నాలజీ అన్ని రంగాల్లో వాడుకోవడానికి ఆయన చేసిన కృషి చూసి ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. వచ్చిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు చేస్తాం అనేది చూస్తున్నాం. ఎలక్ట్ అవటం కాకుండా ఎలక్ట్ అయిన తర్వాత మనం ప్రయోజనమైన పని ఏదైనా చేయాలి. చేస్తామంటే మేము బేసిక్గా అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఉద్యోగ కల్పన ఎలా చేయాలి, ఒక దానిలో గవర్నమెంట్లో తక్కువ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి ప్రైవేట్ సెక్టర్లో ఎట్లా కల్పించాలంటే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ పెట్టుకుని ప్రతి విద్యార్థి ఆయన ఒక ఇండస్ట్రీ పెట్టి మరి 5 ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తాం. మేము ఏంటంటే మీరు వచ్చే ఒక సంవత్సరం కూడా పూర్తిగా ఒక సంవత్సరం అవుతుందేమో ఆల్మోస్ట్, కానీ 1000 పై ఉద్యోగాలు చూడాలి మీరు చాలా మందికి చేసాము. అది అప్లోడ్ చేస్తున్నాము, వాళ్ళకి ఫైనాన్స్ ఇప్పిస్తున్నాం, వాళ్ళంతా కల్పిస్తారు. ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్షిప్ అనేది చంద్రబాబు నాయుడు గారి స్లోగన్. ప్రతి ఇంటికి కాకపోయినా ప్రతి ఊరికి ఒక 10 మంది ఎంటర్ప్రైనర్స్ తయారు చేసే అంటే ఎంఎస్ఎంఈల ద్వారా వాళ్ళతో కంపెనీలు పెట్టించి వాళ్ళే ఒక 5 ఉద్యోగాలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేసి ఆ ఉన్న పథకాన్ని మీరు గట్టిగా ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా మీ కాన్స్టిట్యున్సీలో మీ నియోజకవర్గ పరిధిలో మీరు చేస్తారు. స్మాల్, చిన్నవి, మధ్యతరహావి, ఎంఎస్ఎంఈ అంటే ఎంటర్ప్రైనర్షిప్, చిన్నవి మధ్యతరహావి పెట్టుకుంటే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు ఇండస్ట్రియల్ ఫేవరబుల్ కనపడతారు. దాన్ని చేస్తాం. అట్లాగే ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఇస్ ద మెయిన్ టెనెట్ టు డెవలప్. కాబట్టి అది దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ముందు ఎక్కడెక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఆడపిల్లలు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఆడపిల్లలు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాం. వాళ్ళు ఉన్న చోట కాంపౌండ్ పెడుతున్నాం, వాళ్ళకి టాయిలెట్స్ ఫెసిలిటీస్ కల్పిస్తాం. టాయిలెట్స్ బాగాలేకపోతే రిన్యూవేట్ చేస్తాం, అది ఒకటి చేస్తాం. అలాగే వ్యవసాయదారులకు ఏం పని వస్తాయని చెప్పి వాటికి స్టడీ చేస్తున్నాం. సో ఇట్లా మాకు మ్యాంగో ఎక్కువ వస్తుంది. మ్యాంగో గ్రోయర్స్కి, మ్యాంగో ప్రాసెసర్స్కి బ్యాలెన్స్ స్ట్రైక్ చేయడం కోసం ట్రై చేస్తాం. అంటే మీరు కాన్సన్ట్రేషన్ ఏదైతే బేసిక్ గా స్టేట్ ఇవ్వాల్సినటువంటి విద్య, వైద్యం కూడా చూస్తున్నాము, వ్యవసాయం చూస్తున్నాం. ఈ 4 మెయిన్ గా చూస్తున్నాం. వైద్యం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఉంది. వాటి ప్రొవైడ్ చేస్తే ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు.
అంటే మీరు విద్యను ఎంతో కాన్సన్ట్రేట్ చేసి ముఖ్యంగా మహిళలు ఇబ్బంది లేకుండా వాళ్ళకి ప్రాజెక్ట్స్ కానీ పిల్లలు ఆడపిల్లలు ఒకవేళ వాళ్ళు స్కూల్కి వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మీరు యూ హావ్ డన్ లాట్ 1 year లో మీరు ఎంతో మార్గదర్శకంగా అనేక మందికి 7 months చేయగలిగాం. ఇంకా ముందు ముందు మంచి మార్పులు వస్తాయని అనుకుంటున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ ఫండింగ్ బట్టి చాలా ఇంప్రూవ్ చేస్తాం. మా కోరిక ఏంటంటే సార్ మీరు అట్లాగే వైద్యం మీద మీరు విద్య ఉపాధి అవకాశాలు ఇవన్నీ కల్పిస్తున్నారు అద్భుతంగా. అలాగే మీరు ఎప్పటికీ వైద్యం మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ప్రజలకి బాగా వైద్యం దగ్గర చేస్తే ఇంకా ఎక్కువ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నట్టుగా వైద్యం మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి మెలకువలు కానీ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి కావాల్సిన మెషిన్స్ టెక్నాలజీని దగ్గరికి తీస్తే వాళ్ళకి డాక్టర్స్ కూడా బాగా హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. సార్ మా కోరిక కూడా ఏంటంటే వైద్యులపైన దాడులు మీరు చూస్తూ ఉన్నారు. సెంట్రల్ వైలెన్స్ యాక్ట్ మేము ప్రభుత్వాలు ఎప్పటి నుంచి అడుగుతున్నాం. సెంట్రల్ వైలెన్స్ యాక్ట్ అగేన్స్ట్ డాక్టర్స్ మీద జరుగుతున్న దాడుల కోసం ప్రతి రాష్ట్రంలో రాజశేఖర్ గవర్నమెంట్ పీరియడ్ లో ఒక వైలెన్స్ యాక్ట్ మాకు ఉంది. అది మూడేళ్ల పాసిబుల్ టైం ఉండేసరికి 3 ఏళ్ళు దాటి 7 years అయితే అరెస్టులు లేకుండా ఉండడం వల్ల భయం లేకుండా అయిపోయింది. కాబట్టి మా కోరిక వైద్య సంఘం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫు నుంచి మేము మిమ్మల్ని అడిగేది ఏంటంటే మాకు ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తే మాకు అద్భుతాలు జరుగుతాయి. డాక్టర్ మీద దాడులు తగ్గించబడతాయి. ప్రజలు వాడుకున్న టెంపర్మెంట్స్ ని ఇప్పుడు సెన్సిటివ్ సబ్జెక్ట్ ప్రైవేట్ హాస్పిటల్లోనూ నార్మల్ గా గవర్నమెంట్ హాస్పిటల్లో జరగడం అనేది ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్లో ఒక పేషెంట్ అడ్మిట్ చేసిన తర్వాత అది గ్రేవ్ డిసీజ్ తో వచ్చారా లేకపోతే ప్రాణాపాయ స్థితిలో వచ్చారా వాళ్ళకి తెలియదు. వాళ్ళ టెన్షన్ అంతా మా బంధువు బతికాడా లేకపోతే మా సిస్టర్ మా వైఫ్ తల్లి తండ్రి బతుకుతున్నాడా చనిపోయాడా, చనిపోతే ఈ డాక్టర్సే కారణం వీళ్ళు లేని వల్లనే కారణం అనేది కోపం ఉద్రేకం వస్తుంది. దాన్ని ఎంత బాగా చేయాలి అనేది మీరు అన్నట్టు సెంట్రల్ యాక్ట్ కూడా పాస్ చేస్తే వీళ్ళకి ప్రొటెక్షన్ దొరుకుతుంది. బట్ వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ దొరకాలి. మీకు తెలుసు సోషల్గా ఎంత ఇంజస్టిస్ జరుగుతుంది. సో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లాగా పేషెంట్ ప్రొటెక్షన్ కూడా కావాలి. అవును సార్, కాదలేదు కానీ ఇప్పుడు జనరల్ గా ఎక్కువ శాతం గ్రేవ్ డిసీజ్ వచ్చిన తర్వాత హాస్పిటలైజ్ అయిన తర్వాత వాళ్ళ టెంపర్మెంట్ మనం హౌ బెస్ట్ వి సాల్వ్ దిస్ అనేది చూస్తాం. బట్ ఎనీవే మీరు చెప్పిన సెంట్రల్ ప్రొటెక్షన్ పాస్ చేయడానికి మేము థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ విషయం మీద. అట్లాగే మేము అడిగేది ఏంటంటే సార్ ఈ రోజు వైద్య వ్యవస్థకి సింగిల్ డిజిట్ బడ్జెట్ సార్ 1.5% 140 కోట్ల మందికి ఉన్న బడ్జెట్ అంటే చాలా తక్కువ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది, అది మీకు తెలుసు. ఇది సింగిల్ బడ్జెట్ నుంచి డబుల్ బడ్జెట్ లో కనుక లేదా సింగిల్ డిజిట్ నుంచి సింగిల్ డిజిట్ 1.5% కాకుండా కనీసం ఒక 5% 4% నాకు కేటాయిస్తే లేదా డబుల్ డిజిట్ లో తీసుకురాగలిగితే వైద్యాన్ని ప్రజలకు బాగా అందించవచ్చని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇప్పటి నుంచి అభిప్రాయపడుతుంది. మీరు అన్నదాంలో వైద్య విద్య వేరు, హాస్పిటల్స్ స్ట్రెంగ్తన్ చేయడం. వైద్య విద్యకి మెడికల్ ఫండింగ్ ఉండదు. వైద్య విద్యకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో ప్రమాణంగా మెడికల్ కాలేజ్ వస్తుంది, అందరికీ ఫెసిలిటీస్ వస్తున్నాయి. మనం చూస్తున్నాం ఇప్పుడు ఆంధ్రాలో కూడా అన్ని మెడికల్ కాలేజ్ వస్తుంది, ఫుల్లీ ఎక్విప్డ్. వాళ్ళు హాస్పిటల్ కట్టుకునే బాధ్యత వాళ్ళది కాబట్టి హాస్పిటల్స్ కట్టుకోగలుగుతున్నారు. పేషెంట్లు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ టైఅప్ అవుతున్నారు. లైక్ మా చిత్తూరులో అపోలో హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ టైఅప్ అవుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకున్న టెక్నాలజీలో వాడతారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చే పేషెంట్ని వాళ్ళు మెడికల్ కాలేజ్కి వాడుకుంటారు. సో ఇట్లా కూడా జరుగుతుంది. కాబట్టి మెడికల్ ఫెసిలిటీస్కి బడ్జెట్ తక్కువ ఉన్నమాట వాస్తవం. అది హెల్త్ మినిస్టర్ గారితో డిస్కస్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్టికులర్గా మేము గవర్నమెంట్ హాస్పిటల్స్లో మండల్ పిహెచ్సి లెవెల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లెవెల్లో ఎంత బాగా చేయగలం, అది ఇప్పుడు రూరల్ ఇండియా కావాల్సింది. మీరు ఇక్కడ సిటీస్లో అర్బన్ ఏరియాస్లో కార్పొరేట్ హాస్పిటల్స్ వస్తున్నాయి, కొంతమంది సర్వీస్ చేయగలుగుతుంది, వాళ్ళ దాకా వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళ దాకా వెళ్తే వాళ్ళ డబ్బులు ఫైనాన్షియల్గా పెట్టుకోలేకపోతున్నారు. కాబట్టి వాటిని ఎంత స్ట్రెంగ్తన్ చేయాలి, వాటికి మన ల్యాబ్ ఫెసిలిటీ ఇవ్వాలా, లేకపోతే స్కానింగ్ ఫెసిలిటీ ఇవ్వాలా, మిషన్స్ ఇవ్వాలా, లేకపోతే ఆ డాక్టర్స్కి ట్రైన్ చేయాలా, లేకపోతే సిస్టర్స్కి డ్రెస్సింగ్ రూమ్స్ కట్టాలా, లేకపోతే డాక్టర్స్కి డ్రెస్సింగ్ రూమ్ కట్టాలా, వాళ్ళకి డ్రెస్ చేంజింగ్ రూమ్స్, వీటి గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ బడ్జెట్ తక్కువ అవడం ఇప్పుడు ట్రై చేస్తాం. అంటే మెడికల్ విద్యకి అయితే మాత్రం సఫిషియెంట్ గా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ శాంక్షన్ చేసిన అన్ని వస్తాయి. అంటే ప్రాథమిక వైద్యాన్ని సార్ బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే మనకి
ప్రాథమిక వైద్యం ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ లోవర్ రూట్ లెవెల్ వరకు చాలా అద్భుతంగా మన సిస్టమ్ ఉంది. కానీ ప్రతి పిహెచ్సి చూస్తే అది పాడుపడ బంగాళా ఉన్నాయి ప్రతి ఊర్లలో కూడా. సో ఈ ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ ని బలోపేతం చేయాలంటే ఎప్పుడైతే మనకి ఫండింగ్ ఉంటుందో బడ్జెట్ లో కేటాయింపు ట్రై చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా మెయిన్ ఇది ఏంటంటే ఒక ల్యాబ్ వస్తే డయాబెటిక్స్ ఇప్పుడు వస్తున్నాను డయాబెటిక్స్ కానీ అనేకమైన జబ్బులు డయాగ్నోస్ చేయడానికి. తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఒక అంబులెన్స్, ఒక పిహెచ్సికి ఒక అంబులెన్స్ అంటే ఇమీడియట్ గా డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఆయన ప్రాణం చేయడానికి. యాక్సిడెంట్స్ కేసుల్లో కూడా ఇమీడియట్ గా తీసుకెళ్ళడానికి. ఇక్కడ యాక్సిడెంట్ కేసుల్లో ప్రిలిమినరీగా ప్రైమరీగా చేయాల్సిన ఇది కూడా జరగటానికి వీల్లేదు చేస్తుంది. సో అలాగే పామ్ కార్డులకి యాంటీవెనమ్ ఇంజెక్షన్ పెట్టుకుంటున్నారు డాక్టర్స్ ట్రైనింగ్ డాక్టర్ అవైలబుల్ ఉన్న సిస్టర్స్ లేవు. సో వాళ్ళు మళ్ళీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్తుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, మధ్యలో వాళ్ళు పోతున్నారు. సో దీనికోసమని ముందు దాన్ని స్ట్రెంగ్తన్ చేద్దాం ఫండింగ్. మాకు డిస్ట్రిక్ట్ మొత్తంలో ముందు దానిగా స్ట్రెంగ్తన్ చేస్తే మనం స్టేట్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ప్రాథమిక వైద్యం డెవలప్ అవడం. ఇంకోటి మీరు అన్నట్టు ఇందాక అపోలో మెడికల్ కాలేజ్ అంటే కొన్ని ఏరియాస్ లో కాన్సన్ట్రేషన్ చేస్తున్నటువంటి ప్లేసెస్ లో బాగుండొచ్చు. కానీ మేము చూసినటువంటి కొన్ని మెడికల్ కాలేజెస్ పరిస్థితి ఏంటంటే అరకొర ఏర్పాట్లు, అరకొర వసతులు ప్లస్ అరకొర వైద్య సిబ్బంది కూడా ఈ ఇబ్బందులు అంటే కొత్తగా పెడుతున్నటువంటి పుట్టుకొస్తున్నటువంటి మెడికల్ కాలేజీలో కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి. ఇది కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాం. దీని మీద కూడా మీరు చర్యలు తీసుకోవడం ప్రాథమికంగా పిహెచ్సి స్ట్రెంగ్తన్ చేద్దామని చూస్తున్నాం. తర్వాత ఇవన్నీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు అనేకమైన విషయాలు తెలియజేశారు. అంతేకాకుండా మీరు ఇట్లాంటి జన్మదినాలు అనేకమైన జరుపుకోవాలి, ప్రజలకు ఇంకా ఎంతో మంచి చేయాలి. మీరు ఎంపీగా ఉండి చిత్తూరు కాన్స్టిట్యున్సీ అంతా కూడా బాగుండాలి. అట్లాగా మాకు అనేక జిల్లాల్లో కూడా ఈ సమస్యలు ఉన్నాయి వైద్యులకి. వీటన్నిటి కూడా మీరు కొంచెం గర్వెత్తి పార్లమెంట్ లో మాట్లాడతాను ఆశిస్తున్నాం సార్. ప్రభు ప్రైమ్ పొలిటికల్ టీవీ నుంచి మీకు నమస్కారాలు, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.